హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ నాగరాజ్ జర్నలిస్టు. నేను ఈరోజు రాచకొండ గుట్టల పరిసర ప్రాంతంలో ఉన్న గట్టుప్పల్ మండలం సుధాకర్ రెడ్డి గారి యొక్క భూమిలో సర్వే చేయడానికి వచ్చాను. ఇది మొత్తం 3 ఎకరాల నర బిట్టు అండ్ అలాగే అక్కడ 1 ఎకరంన్నర బిట్టు ఉంది. మీరు ఇక్కడ ఒక సైట్ కండిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ గుట్ట ఉన్నది. అదే గుట్ట లైన్లో ఇంకో గుట్ట. సో చూడు, ఫార్మేషన్ అంతా ఒక గుట్టలు ఉండేది. ఇలా 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 ఎందుకు ఉంది అంటే ఆ వరుసగా గుట్టలు ఎందుకు ఉన్నాయంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు మ్యాగ్మా భూ ఉపరితలం అంటే అగ్నిపర్వతం నుండి ఆ కేంద్రం నుండి సెంటర్ నాభి నుండి లావా ఫ్లోటింగ్ అంటే ఉష్ణోగ్రతకు పీడనానికి ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు అక్కడక్కడ ముద్ద రూపంలో మాసి రూపంలో అయినప్పుడు ఘనీభవించినప్పుడు ఇవన్నీ గుట్టలుగా ఏర్పడతాయి అన్నట్టు. ఈ గుట్టలలో మధ్యలో అంతర్గతంగా కూడా కొన్ని శిలలు ఏర్పడుతుంటే అదే డైక్. చాలామంది నిన్న డైక్ అన్నారు. ఒక్కోసారి క్వార్జివిన్ కూడా వస్తూ ఉంటుంది. క్వార్జివిన్ అనేది మనం క్వార్జ్ అంటే ఏంటంటే పలుగురాళ్ళు తెల్లగా ఉంటుంది, పలుగురాళ్ళు. సో ఇలాంటి ఏరియాలో ఎట్లా ఉంటుందంటే వస్తే వాటర్ 100-120 ఫీటలు వస్తాయి. తెలియదు. అక్కడ కూడా మీకు ఆ గుట్టల కింద రెడ్ నుండి పైన మొత్తం పొరబండ లెక్క ఫామ్ అయింది అలాగా. సో ఈ గుట్టలు ఉన్న గ్రనైట్ గుట్ట అంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఇదంతా మొత్తం గ్రనైట్ ఉన్న ఏరియా, బ్లాక్ గ్రనైట్. ఎక్కడో స్పెల్స్ బార్ ఉన్న చోట వాటర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో భూమి లోపల రాళ్ళు ఉన్నాయని చెప్తాం, కానీ ఆ రాళ్ళు కింద మనం డ్రిల్ చేసినప్పుడు నల్లరాయి, తెల్లరాయి, ఎర్రరాయి అంటారు కదా. ఎర్రరాయి అంటే ఆ మినరల్ మీద ఎగ్జాక్ట్లీ మన పెల్స్పర్ మినరల్ మీద దిగినప్పుడు ఎర్రరాయి వస్తే వాటర్ ఫుల్ ఉంటాయి. ఇక నల్లది వచ్చిందంటే అది బ్లాక్ గ్రానైట్. అందులో వాటర్ సోర్స్ ఎక్కువ ఉండదు. మొత్తం అక్యుఫ్యూజ్ ఎలాంటి వాటర్ సోర్స్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే రెసిస్టెన్స్ తోటి డీడీఆర్తో సర్వే చేయించినప్పుడు ఆ లేయర్స్ వస్తుంది. ఆ గ్యాప్లైనా కనీసం తెలుస్తాయి. ఆ గ్యాప్ కోసం మనం సర్వే చేయించుకుంటే మంచిగా ఒక రిజల్ట్ ఉంటుందని నేను అందరికి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక రైతు కూడా బోర్ వేస్తే ఫెయిల్ అయింది. చూడండి ఆ మెటీరియల్లో ఫెయిల్ అయిన పాయింట్ ఇది.